ఓం శ్రీ మాత్రే నమః. రేపు రాత్రి 12 గంటల తర్వాత మీనరాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరిగేది ఇది. జూలై నెల వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది. 100% జరగబోయేది ఇదే. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఈ విధంగా కాలం కలిసి రాబోతోంది. అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయం కీలకమైన పనులు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం శ్రేయస్కరం. మీకు బ్రహ్మాండమైన వ్యాపార బలం లభిస్తుంది. ఉన్నత శిఖరాలు అధిరోధిస్తారు. ఆర్థికపరమైన విషయాలు అద్భుతంగా ఉన్నాయి. సంపద పెరుగుతుంది. గృహ భూ లాభాలు ఉన్నాయి. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ధైర్యంగా ముందుకు సాగండి. శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ జూలై నెల చాలా అత్యంత శక్తివంతమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. మీరు కావాలని కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు దక్కుతుంది. అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జూలై 2025 ఒక ముఖ్యమైన మరియు సవాలుతో కూడినటువంటి మాసంగా చెప్పవచ్చు. శని సంచారం అంటే మీ రాశిలో శని సంచారం అంటే జన్మ శని మరియు 12వ ఇంట్లో రాహు ఉండడం చేత వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను మరియు ఆర్థిక పరంగాను కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడిని మీరు అనుభవించవచ్చు మరియు జాప్యాలు కూడా ఎదుర్కొనే ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే మీ యొక్క రాశ్యాధిపతి గురువు 4వ ఇంట్లో బలంగా ఉండడం చేత మీకు ఒక వరం. ఇది కుటుంబ జీవితంలో ప్రశాంతతను, మానసిక స్థైర్యాన్ని అందించి మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. ఇది మీ యొక్క సహనానికి, పట్టుదలకు కూడా అసలైన పరీక్షగా చెప్పవచ్చు. వృత్తి జీవితంలో ఇది కొంచెం కష్టపడాల్సిన సమయంగానే చెప్పవచ్చు. మీ రాశిలో ఉన్న శని ప్రభావం కారణంగా పని భారం విపరీతంగా పెరుగుతుంది మరియు ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు, జాప్యాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ యొక్క 10వ ఇంటికి అధిపతి అయినటువంటి గురువు 4వ ఇంట్లో ఉండడం చేత పనిలో స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా ఆశించిన పురోగతి లభించడం లేదనే భావన మీకు కలుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు కూడా ఇది సరైన సమయం అయితే కాదు. ఉద్యోగ ప్రయత్నాలకి సరైన సమయం కాదు. ఉన్న ఉద్యోగంలోనే ఓపికతో కొనసాగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అనవసరమైన ప్రయాణాల కారణంగా అలసట కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ సమయం కొంచెం కఠినంగానే ఉంటుంది. 12వ అంటే వ్యయస్థానంలో రాహు ఉండడం చేత మరియు శని కూడా వ్యయాధిపతిగా రాశులు ఉండడం చేత ఊహించని ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆసుపత్రి ఖర్చులు, పాత అప్పులు తీరడం లేదా అనవసరమైన ప్రయాణాల వలన డబ్బు ఖర్చు అయిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. ఆస్తులను అమ్మడం లేదా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం వంటివి కూడా చేయవచ్చు. నెలాఖరున మీ యొక్క ధనాధిపతి కుజుడు బలపడడం వలన కుటుంబ సభ్యుల సహాయంతో కొంతవరకు కూడా ఆర్థికపరమైన ఉపశమనం మీకు దక్కుతుంది. ఈ సమయంలో మీకు అత్యంత ఊరటనిచ్చే అంశం మీ యొక్క కుటుంబ జీవితం. మీ యొక్క రాశ్యాధిపతి సుఖస్థానాధిపతి అయినటువంటి గురువు 4వ ఇంట్లో ఉండడం చేత హంసయోగం మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి యోగము. కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లి నుండి మీకు పూర్తి మద్దతు ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. మీ సమస్యల నుండి సేద తీరడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది. మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలోనూ అభివృద్ధి సాధిస్తారు. పిల్లల విద్యలో కూడా రాణిస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా సాధారణమైన సమయము. మీ రాశిలో శని ఉండడం చేత శరీర నొప్పులు, నీరసం, అలసట మరియు వాత సంబంధిత సమస్యలు తరచుగా ఇబ్బంది పడతాయి. 12వ ఇంట్లో రాహు ఉండడం చేత నిద్రలేమి, మానసిక ఆందోళన కూడా ఉంటాయి. అయితే
మీ యొక్క 6వ ఇంట్లో కేతు ఉండడం చేత మీరు రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొని వాటి నుండి త్వరగా కోలుకునే శక్తిని కూడా పొందుతారు. సరైన విశ్రాంతి, పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యం కలగవచ్చు. వ్యాపారస్తులకు ఇది చాలా నెమ్మదిగా సాగే మాసంగా చెప్పవచ్చు. శని ప్రభావం కారణంగా ప్రతి పనిలోనూ జాప్యం మరియు రాహు ప్రభావం కారణంగా ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. లాభాలు ఆశించిన స్థాయిలో అయితే ఉండవు. వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడులకు ఇది ఎంత మాత్రము కూడా అనుకూలమైతే కాదు. అయితే కుటుంబ సభ్యుల మద్దతు లేదా రియల్ ఎస్టేట్ సంబంధిత పనుల ద్వారా కూడా కొంతవరకు లాభం కలగవచ్చు. ఈ నెల వ్యాపారంలో మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చూశారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. మీనరాశికి సంబంధించినటువంటి వారు చాలా మృదు స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు ఏదైనా కావాలని కోరుకుంటే అది దక్కించుకునే వరకు కూడా వీరు అసలు విడిచిపెట్టరు. అంతేకాదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో మీనరాశి 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశికి సంబంధించినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారు చాలా విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు. విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగా తొందరగా చేయడం వలన కూడా వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగారపరుచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఈ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది వీరు సాధిస్తారు. ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.